కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త. మీకు తెలుసా, అడ్వాన్స్ టెక్నాలజీతో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించొచ్చు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను గర్ల్స్, స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్, హౌస్ వైఫ్స్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద బడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు ఈరోజు శుక్రవారం దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అను అంశంపై అవగాహన కలిగిస్తూ ప్రసంగించారు. స్టూడెంట్స్ డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు పాడు చేసుకోరాదని, సమాజంలోని వారికి కూడా స్టూడెంట్స్ ఈ విషయాలను తెలియజేయాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఎన్వి రమణ పర్యవేక్షణలో నిర్వహించబడింది. కొంత ఎక్కడో మామూలు ప్రాంతాల్లో మన 25 ప్రాంతాల్లో కన్వేషన్ జరుగుతూ ఉంది. మీరు చూసే ఓటర్లు కానీ బిఫోర్ కానీ రాజకీయ పార్టీలు ఏదైనా కానీ ఒకరిని తీసుకోవడం ఉంది. ఆంధ్రప్రదేశ్ని గత ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. గంజాయి పెంచుతున్నారు అని పార్టీలు తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో కొంత నిజమున్నా కానీ మనకి ఏరియాలో విస్తారంగా పడటం వల్ల మనకి కంట్రోల్ చేయడానికి కష్టం ఉంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కోసం అందరూ కూడా కృషి చేస్తున్నప్పటికీ అది డిఫరెంట్ ఫామ్స్లో కొన్ని పెద్ద రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర పంపిస్తారు ఏరియాకి వెళ్ళి అక్కడ అనేది సిక్యూరిటీ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ గత అనేది ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి THC టెట్రాహైడ్రోకెనాబినాయిడ్ అనే ఒక రసాయనం వ్యక్తుల్ని బాధితులుగా మారుతుంది. అది మెదడులోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి దాన్ని ఎట్లా బ్రెయిన్ సెల్స్ వెళ్ళినాయో దాన్ని డ్యామేజ్ చేయడం ద్వారా యువత కాలేజీ తాగేవాళ్ళు ధరించాలంటే దాన్ని అట్రాక్ట్ అయిపోయి ఇక ఒకసారి తాగామంటే ఇంక అదే కావాలా, ఇంక వాళ్ళకి ఏం అవసరం, ఆహారం అవసరం లేదు, ఇంక ఏది అవసరం లేదు అన్నమాట. అదే వాళ్ళకి రిపీటెడ్గా కావాలనిపిస్తుంది. దానికి అలవాటు పడిపోయి అది ఎక్కడ దొరుకుతుందా లేకపోతే ఎక్కడెక్కడ